అవకాశం వచ్చినప్పుడు వెంటనే అవకాశాన్ని సీజ్ చేసుకుంటే మీకు సక్సెస్ వస్తుంది. అవకాశం వచ్చి మీ ఇంటి తలుపు తడితే తలుపు మూసుకొని ఉండకూడదు, తలుపు తెరవాలి. జీవితం అంటే అవకాశాలమయం, వాటిని వాడుకోవాలి. ఇక్కడ వచ్చి ఎవరు మాట్లాడతారు అనగానే ఈ నలుగురు వచ్చారు. నేను నలుగురికి 4 క్వశ్చన్స్ ఇస్తా, 4 ప్రశ్నలు. వెంటనే జవాబు చెప్పక్కర్లేదు వాళ్ళు. ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాళ్ళు జవాబులు చెప్తారు. ఈ లోపల ఆలోచించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి. వాళ్ళు జవాబు చెప్పలేకపోతే మీరు ఎవరైనా చెప్పచ్చు. ఇంజనీరింగ్కి లింక్ ఉండే ప్రశ్నలు ఇస్తాను నేను. నీకు క్వశ్చన్ ఇస్తా. ఈ పెద్ద బిల్డింగ్ ఎక్కి ఇంత సైజు ఉండే ఒక రాయి, అంతే సైజు ఉండే ఇనుప ముద్ద, అంతే సైజు ఉండే కొయ్య ముక్క, 3 నేను చేతికిస్తా. వాటన్నిటినీ ఒకేసారి ఆ బిల్డింగ్ మించి కిందకు వదిలేస్తే మీరందరూ కింద చూస్తూ ఉంటారు. ఈ 3 ఏది మొట్టమొదట భూమిని తాకుతుంది అనేది నీ ప్రశ్న. ఇట్ ది ఎండ్ ఐ విల్ ఆస్క్ యూ. ఈ ప్రశ్నకు రెడీగా ఉండు. ప్రశ్న అర్థమైందిగా? ఇంతలా ఇనుప ముద్ద, ఇంతే సైజు ఉండే రాయి, ఇంతే సైజు ఉండే సేమ్ సైజ్ ఉండే కొయ్య ముక్క, ఈ 3 ఈ అబ్బాయి చేతికి ఇస్తాను. ఈ 3 అంతస్తులు బిల్డింగ్ ఎక్కాలి. 3 ఒకేసారి కిందకు వదిలేస్తే ఏది మొట్టమొదటి భూమిని తాకుతుంది అనేది నేను క్వశ్చను. నీ క్వశ్చన్ చెప్పనా? మీ గుత్తిలో రైల్వే లైన్ ఉంది, ఓకేనా? రైల్వే లైన్లో 2 పట్టాలు ఉంటాయి. మధ్యలో అడ్డం సిమెంటు దిమ్మలు ఉంటాయి కదా. మొత్తం అడుగున్నర ఎత్తు గుల్క పోసి ఉంటుంది. గుల్క అంటే మెటల్. ఈ రైలు పట్టాల మీద రైలు బండి పోతూ ఉంటుంది కదా, జారి కిందెందుకు పడదు? అది నీ క్వశ్చను. కూర్చో, నువ్వు ఆలోచిస్తావు. రైలు పట్టాల మీద రైలు బండి జారి కిందెందుకు పడదు? ఇది ఆయన క్వశ్చన్. నువ్వురమ్మా, నీ క్వశ్చన్ ఏంటంటే, మా ఊరికి హరిద్వారం నుంచి ఒక స్వామి వచ్చాడు. స్వామి అని ఆయనే చెప్పుకున్నాడు. నా దగ్గర ప్రత్యేకమైన విద్య ఉంది, 4 ఏళ్ళు తపస్సు చేసి ఆ విద్యను నేర్చుకున్నా. నేను ఒక మంత్రం పెడితే బంగారం డబుల్ అవుతుంది. మీకు ఎవరికైనా అభ్యంతరమా? బంగారం డబుల్ అయితే మీకు కావాల్సిందేంది? 1 కిలో బంగారం దిమ్మిస్తే 2 అవుతుంది, ఉంగరం 2 ఉంగరాలు అవుతుంది, దండ 2 దండలు అవుతుంది. ఆ విద్య నాకు వచ్చు. మీ ఇంట్లో బంగారం అంతా తీసుకొచ్చి ఇక్కడ గొయ్యి తీసి పాతి పెట్టండి, నేను మంత్రం వేసేస్తా, రేపటికి డబుల్ అవుతుంది అని అన్నాడు. ఈ ప్రాబ్లంని నువ్వు ఎట్లా అటెండ్ అవుతావు? ఈ ప్రాబ్లంతో ఒక అతను వచ్చాడు. ఈ గుత్తి చుట్టుపక్కలే ఒక గ్రామంలో ఒక అతను ఇలాంటి విద్య ప్రదర్శించాడు. ఫలితం నా తర్వాత చెప్తా. అది నువ్వు ఆలోచించాలి, ఆన్సర్ చెప్పాలి. నీ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్లో చాలామంది ఉన్నారు కదా, బెంగళూరులో, హైదరాబాద్లో, మద్రాసులో ఉన్నారా లేదా? ఆర్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ హ్యాపీ విత్ దేర్ జాబ్ ఆర్ నాట్? ఇఫ్ నాట్, వాట్ ఆర్ ద రీజన్స్? వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా లేదా? కొత్తగా సాఫ్ట్వేర్ వాళ్ళకి వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అవి తెలుసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేద్దాం అనుకుంటున్నావా, తెలియకనే వేద్దాం అనుకుంటున్నావా? రైట్, నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఆన్సర్స్ నువ్వు చెప్పాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రాబ్లమ్స్ ఏంటి చెప్తుంది అమ్మాయి. ఇంకా లాస్ట్, కమాన్, నీ ఏమేందో చెప్పు. నీకు ప్రశ్న ఇస్తా నేను. ఇంజనీర్ పనులు ఇస్తావా, చేస్తావా? నువ్వు ఇతరులకు పనులు ఇస్తావు, స్టార్టప్స్ పెడతావు. ఎనీ ఐడియా యు ఆర్ హ్యావింగ్? వాట్ స్టార్టప్ యూ వాంట్ టు స్టార్ట్? రైట్, నీకు చాలా చిన్న ప్రశ్న ఇస్తా. మీరు బస్సులో వెళ్తున్నాడు, అర్జెంట్ పని ఉంది. బస్సు పూర్తిగా ఆగకముందే ఎగిరి కిందకు దూకాడు, గబగబా వెళ్దామని. బస్సు ఇటు నుంచి ఇటు పోతుంది.
ఎగిరి దూకాడు ఎడమ చేతి వైపు, అటుపక్క గేట్ ఉంటుంది దూకడానికి. ఈయన ముందుకు పడతాడా వెనక్కి పడతాడా అక్కడే నిలబడి ఉండగలడా? నువ్వు ఇట్లా దూకితే ముందుకి పడిపోతావా వెనక్కి పడిపోతావా అట్టే స్టాండ్ స్టిల్గా నిలబడతావా? ఆ క్వశ్చన్ ఆలోచించు. నౌ ఐ విల్ కమ్ టు స్మాల్ టిప్స్ ఫర్ యూ. ఇది గేట్స్ ఇంజనీరింగ్ కాలేజ్. దీని వ్యవస్థాపకులు ఆ బొమ్మన్నాయన, ఏం పేరు ఆయన పేరు? సుధీర్ రెడ్డి గారు. మాకు చాలా మిత్రుడు. నేను ప్రతి సంవత్సరము 2 సార్లు వస్తుంటా ఇక్కడికి. ఇక్కడ లెక్చరర్లు కొంతమందికి తెలుసు నేను వస్తానన్న సంగతి. ఇప్పుడు నడుపుతున్న వాళ్ళ అమ్మాయి, ఆయన వైఫ్ పద్మ గారు, వాళ్ళ అమ్మాయి అల్లుడు, వాళ్ళందరూ కూడా నాకు పరిచయం. మా కుటుంబంలో సభ్యులు లాంటి వాళ్ళు ఎప్పుడైనా కార్యక్రమానికి ఇక్కడికి రమ్మంటే సంతోషంగా వస్తాం మేము. ఈరోజు అలా కార్యక్రమానికి ఫిక్స్ చేసుకుని వచ్చాం. మా కొత్తగా చేరిన పిల్లలు ఉన్నారు, ఏమన్నా 4 మంచి మాటలు చెప్పండి అని చెప్పి అడిగారు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్స్ ఆలోచించడానికి పనికొచ్చేవి. ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళకి చివరి కేటాయిస్తాం. ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నవి ఏంటంటే 2-3 టిప్స్ చెప్తా. సక్సెస్ ఈజ్ నెవర్ ఎండింగ్ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ఫైనల్. ఫెయిల్యూర్ ఎదురైతే జీవితం అయిపోయినట్టు కాదు. ఫెయిల్యూర్ ఎదురైతే బాధపడే వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవదాస్ అనే సినిమాలో లవ్లో ఫెయిల్యూర్ అయితే నాగేశ్వరరావు ఏం చేశాడు? సరాయి తాగడం మొదలుపెట్టాడు. జగమేమాయ పాట పాడాడు, భుజాన్ని శాల్వా కప్పుకున్నాడు, పక్కన కుక్కను కూర్చోబెట్టుకున్నాడు. లవ్లో ఫెయిల్ అయితే సారాయి దాగి చివరికి చచ్చేంత వరకు తెచ్చుకోవడం కరెక్టా కాదా? ఏమంటారు మీరు? దేవదాసు గొప్ప సినిమా అని అందరూ మెచ్చుకున్నారు. గొప్ప ఆదర్శాన్ని చెప్పిందా, కళాఖండంలాగా నిలిచిపోయిందా? గొప్ప ఆదర్శాన్ని చెప్పలా. లవ్లో ఫెయిల్ అయితే జీవితం చాలా పెద్దది, గుర్తుపెట్టుకోండి. లవ్ చేయడం తప్పు కాదు, లవ్ చేయకూడదు. ఆడపిల్లల మీద మగపిల్లలకి ఆడపిల్లల మీద అట్రాక్షన్ ఉండకూడదు అని అంటే మానవ జాతి అంతరించిపోతుంది. మానవ జాతి ఉండదు. ఇక అంత ప్రమాదకరమైన సలహా నేను ఎందుకు ఇస్తా? లవ్ తప్పు కాదు. ఆ లవ్ అనే దాన్ని జయప్రదం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా, జయప్రదం కాకపోతే జీవితాన్ని కొనసాగించాలి. చచ్చిపోకూడదు, దేవదాసులకు సారాయి తాగకూడదు. ఈ కాలం పిల్లలు ఆల్కహాల్ కాకుండా మందులు కూడా తింటున్నారు. మందులు తినకూడదు. లైఫ్ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ ఎవ్రీథింగ్. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, ఈ భూమి మీద బతికే అవకాశం. దీన్ని మనంతటా మనం క్లోజ్ చేసుకోకూడదు. అది దాంట్లోంచి లెసన్. అది గొప్ప కళాఖండాలని కీర్తించినంత మాత్రం దేవదాసులాగా మనం సావాలని ఏం లేదు. ఇది మొదటి సూత్రం. అంటే సక్సెస్ ఈజ్ నెవర్ ఎండింగ్ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ఫైనల్. ఒక ఫెయిల్యూర్ మనకు ఎదురైతే అది చాలా బలంగా గుర్తుంటుంది మనకి. నేను వైద్యం చేస్తా, నా కేసుల విషయంలో నేను ఫెయిల్ అయితే నాకు ఎల్లకాలం గుర్తుంటుంది. ఇప్పటికి 40 ఏళ్ళ నాడు 50 ఏళ్ళ నాడు నాకు ఎదురైన ఫెయిల్యూర్స్ కూడా స్టిల్ ఐ రిమెంబర్, బికాజ్ దే ఆర్ ద గైడింగ్ థింగ్స్ ఫర్ అస్. ది గైడర్స్. సక్సెస్ని మర్చిపోతాం, ఫెయిల్యూర్ని మర్చిపోం. అందుకని ఫెయిల్యూర్ ఎదురైతే నా సూచన ఏంటంటే ఎవరు కూడా డీలా పడొద్దు.
అదొక ఆపర్చునిటీ టు గెట్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్. ఫెయిల్యూర్ ఒక ఆపర్చునిటీ, ఫెయిల్యూర్ ఫైనల్ కాదు అనేది మీరు మొదట గుర్తుంచుకోమని నేను మీకు మనవి చేస్తున్నాను. ఫెయిల్యూర్స్ లేకుండా జీవితాలు ఉండవు. మీరు ఎంత గొప్పవాళ్ళు అయ్యారని మీరు చదువుకున్న వాళ్ళందరికీ ఫెయిల్యూర్స్ ఎదురైనాయి. ప్రతి వ్యక్తికి సక్సెస్ల కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరి పేరైనా మీరు చెప్పండి. టెస్లా పేరు మీకు తెలుసు, ఆయన ఎంప్లాయీ చేసుకున్న ఆల్వా ఎడిసన్ పేరు తెలుసు మీకు. వీళ్ళందరూ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు, భయంకరమైన ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు. ఒక విద్యుత్ బల్బులో ఉండే ఫిలమెంట్ కనుక్కోవడానికి 100 సార్లు ప్రయత్నం చేశాడు థామస్ ఆల్వా ఎడిసన్. ఫైనల్గా టంగ్స్టన్ ఫిలమెంట్తో సక్సెస్ అయినాడు. దానికంటే ముందు ఎన్నో ట్రై చేశాడు. ఇన్నిసార్లు నేను ఫెయిల్ అయినానని ఆయన ఆలోచించడు. ఇన్నిసార్లు ఫిలమెంట్ ఎలా తయారు చేయటమో వీలు పడదో తెలుసుకున్నాను అన్నాడు ఆయన. యు గాట్ ద డిఫరెన్స్. ఫెయిల్యూర్ అనేది మనిషిని కదిలిస్తుంది, అంత పవర్ఫుల్ అది. ఫెయిల్యూర్ జీవితంలో భాగం. ఫెయిల్యూర్స్ లేకుండా జీవితాలు ఉండవు. కాబట్టి మీకు ఎప్పుడైనా మీ జీవితంలో ఫెయిల్యూర్స్ ఎదురైతే డీలా పడద్దు. పొరపాటును కూడా జీవితాలను ఎండ్ చేసుకోవద్దు. మీ టీచర్లు ఒకసారి మిమ్మల్ని ఏం చదివినవా నువ్వు పనికిమాలిన చదువు అని అనొచ్చు. ఒకసారి మీ అమ్మ నాన్న అనొచ్చు. రేపు పెళ్ళి అయితే మీ భార్యలో మీ భర్తలో కూడా అంటారు ఇట్నే. అనడానికి ఏముంది, నోరుంది కాబట్టి అనేస్తారు. ఆ సమస్యలో ఇరుక్కున్నాడికి ఆ బాధ అర్థమవుతుంది, ఆ కష్టం అర్థమవుతుంది. బీ పాజిటివ్ రిగార్డింగ్ ఫెయిల్యూర్స్. అది నేను మీకు చెప్పదలుచుకున్న సింపుల్ సూత్రం. ఫెయిల్యూర్ బలంగా నేర్పిస్తనేది ఎట్లా చెప్పగలనంటే, నేను ఇందాకనే మీకు సాక్ష్యం చెప్పా. నేను బోల్డని సక్సెస్లు స్వీకరించిన నాకు గుర్తులేవయ్యి, నేను ఫెయిల్యూర్స్ కూడా వచ్చినాయి, నాకు అవన్నీ గుర్తున్నాయి. అవి నిత్యము గైడ్ చేస్తూ ఉంటాయి. రెండో పాయింట్, ఎవరైనా ఒక మాట మిమ్మల్ని అంటే ట్రోల్ చేస్తే, ఎగతాళి చేస్తే, తప్పడితే, హౌ టు సీ దట్. అస్సలు ఇంపార్టెన్సే లేదు దానికి. మాటలు మనిషిని హింసించలేవు, అది సూత్రం. ఫిజికల్ ఇంజురీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెంటల్ ఇంజురీ. చాలామంది అంటారు, ఆత్రేయ లాంటి ఆయన పాటలు రాసేటని అంటాడు, శరీరానికి గాయమైతే మానిపోతుంది కానీ మనసుకు గాయమైతే ఎట్లా మానిపోతుంది అంటాడు ఆయన. మనసుకు గాయమయ్యేది ఏమి ఉండదు. మనసుకు గాయం మనమే చేసుకుంటాం, ఎవరు చేయరు. నీకు ఇష్టమున్నా లేకపోయినా శరీరానికి గాయమైతే కత్తితో పొడిస్తే గాయమవుతుంది, రక్తం వస్తుంది, తర్వాత కుట్లేయాలి. కుట్లు మానిన తర్వాత స్కార్ అలాగే ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. మనసుకు గాయం మనం కలిగించుకుంటే అవుతుంది. చాలామంది అంటుంటారు, నాకు బాధ కలిగించాడు ఆ వ్యక్తిని, అతను నన్ను అవమానపరిచాడు అంటారు, అతను నన్ను ఏడిపించాడు అంటారు, ఈ అమ్మాయి నన్ను తోలనాడింది అంటారు. ఇతరుల్ని టార్గెట్ చేసి చెప్తూ ఉంటారు. ఈరోజు వాట్సాప్లో సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంది. ఆడవాళ్ళని ట్రోలింగ్ చేసేటప్పుడు బండబూతులు తిడతారు, నిన్ను చంపేస్తామంటారు, నిన్ను అత్యాచారం చేస్తానంటారు. వీటన్నిటికీ నువ్వు బాధపడటం మొదలెడితే దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దట్. ఈ మధ్య ట్రోల్ అనే బుక్ని 10 మంది మహిళలు రాశారు. వాళ్ళందరినీ ఏ విధంగా ట్రోల్ చేసి కించపరిచినారో రాసుకొని, ప్రతి కథనము 10 మంది యొక్క కథనాల చివర వాళ్ళు రాసింది మీకు చెప్తున్నా. మేము బాధపడ్డాము, మా ఇంట్లో ఇబ్బంది పెట్టారు, నాకు చచ్చిపోదాం అనిపించింది, ఏడుపు వచ్చింది, కళ్ళమిడి దారులకు కన్నీళ్ళు గారిని, అయినా ఫైనల్గా నేను సెటిల్ అయినా. ఆ మాట రాసుకున్నారు. లక్షల మందిని ఈరోజు రాజకీయ పార్టీలో ఇలా ట్రోలింగ్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినారు, డబ్బులు ఇచ్చి పని చేయిస్తున్నారు.
వాళ్ళు బుద్ధి జ్ఞానం లేని రాజకీయ పార్టీల గురించి నేను మాట్లాడడం లేదు, తప్పది, ఐ నో ఇట్. కానీ అక్కడ చేయడానికి వాళ్ళని ఎంప్లాయ్మెంట్లో పెట్టుకున్నారు. మీలాంటి ఇంజనీర్లు కొంతమంది ఉద్యోగాలు దొరకక, మీకు చాలా అంబిషియస్ లైఫ్ ఉంది, దొరకక ఈ సన్నాసి చదవల దగ్గర ఉద్యోగాలకు చేరినారు 15,000కి ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర. ఇఫ్ ఐ కెన్ టీచ్ ది ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ, 140 crores జనానికి మాటలు మనిషిని హింసించలేవో, మీరు ఎవరు ట్రోల్ చేసిన లెక్క చేయగాక నేను నేర్పించగలిగితే ఆ లక్షల మంది ఉద్యోగాలు తెల్లరేకపోతాయి, ఒక్కడికి ఉద్యోగం ఉండదు. ఐ ఆమ్ ట్రయింగ్ టు టీచ్ దట్ యూ. మాటల్లో మనిషిని హింసించలేవు. ఒక అతను కూరగాయలు పట్టురావడానికి భార్య సంచిస్తే పట్టుకొని మార్కెట్కి వెళ్ళాడు. దారిలో ఒక అతను ఎదురై చొక్కా పట్టుకొని తిట్టాడు. ఆడెవడో వీడికి తెలియదు, ఎవడో ముఖం తెలియనట్టు తిట్టాడు. దీన్ని ఎన్ని రకాలుగా డీల్ చేస్తో నేను చెప్తా, అండ్ విచ్ ఈస్ ద బెస్ట్ అనేది మీరు చెప్పాలి. నన్నే తిడతావా అనొచ్చు, తిట్టేవాడికి నువ్వేంది నేనేంది, వాడు తిట్టాలనుకున్నాడు తిట్టాడంతే. చొక్కా పట్టుకున్న వదులు అని గుడ్లూరుని చూడొచ్చు, టక్కుని చంపకేసి ఒక ఏటేయచ్చు, పట్టుకొని తన్నొచ్చు నడ్రోడ్డు మీద పడేసి. ఇతనేం చేశాడు, ఈ సంచి పట్టుకెళ్ళినాడు, సంచిలో కత్తి ఉంటే తీసుకొని పొడిచాడు. ఇది నెక్స్ట్ ఏమవుతుంది, కత్తితో పొడిస్తే పోలీసులు వచ్చారు, స్టేషన్కి తీసుకెళ్ళారు. ఆ పొడిపించుకున్నాడు ఎవడు వీడికి తెలియదు, వాడు ఎవడో అనుకొని తిట్టాడు, వీడు పొడిచాడు. ఒక అరగంట తర్వాత భార్య ఫోన్ చేసింది, ఏంది ఇంకా కూరగాయలు తీసుకురాలేదని. స్టేషన్లో ఉన్నా అన్నాడు. స్టేషన్కి ఎందుకు పోయావన్నది ఆమె. ఏ స్టేషన్ అన్నది, బస్ స్టేషనా రైల్వే స్టేషనా అని. కాదు, పోలీస్ స్టేషన్ అన్నాడు. పోలీస్ స్టేషన్ నీకేం పననే, దారిలో ఒకటి చొక్కా పట్టుకుంటే పొడిచినావని అన్నాడు. అదండి సీను. వాట్ ఈస్ ద బెస్ట్ వే హియర్? ఇగ్నోర్ దట్ ఫెలో, గో అవే. మీరు దారిని పోతున్నారు, ఎవడన్నా నీ కాలు దొక్కుతాడు, వాడిని వెనక్కి పిలిచి సారీ చెప్పని అడుగుతావు. వాడు పొరపాటును దొక్కాడో కావాలని దొక్కాడో, వాడు సారీ చెప్తే నీకెంత, చెప్పకపోతే నీకెంత. ఇగ్నోర్ దట్, గో హెడ్. గౌతమ్ బుద్ధుడు తన జీవితంలో ఇట్లాంటి ప్రాబ్లంకి అద్భుతమైన ఆన్సర్ కనుక్కున్నాడు. 2500 ఏళ్ళనాడు. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. ఆయన ప్రతిరోజు సాయంత్రం అడుక్కోవడానికి వెళ్తాడు. ఆ గౌతమ్ బుద్ధులు అందరూ అంతే, ఒక్క ఇంటికి వెళ్తారో అడుక్కుంటారో, వాళ్ళు ఏదన్నా భిక్ష పెడితే తెచ్చుకొని తింటారో, ఎవరు పెట్టకపోతే ఆ రోజు పస్తు. ఇది వాళ్ళ పద్ధతి. సురద్రి పైన 6 అడుగులు పొడుగుంటాడు, బలంగా ఉంటాడు గౌతమ్ బుద్ధుడు. ఒక ఇంటికి వెళ్ళాడు, అమ్మ భిక్ష వేయండి అని అడిగాడు. ఒక ఆమె పల్లెంలో బియ్యం పప్పులు పట్టుకొని వచ్చింది. ఇతన్ని చూడగానే 6 అడుగులు పొడుగు, బలంగా ఉన్నాడు, దున్నపోతలాగా ఉన్న పని చేసుకోవచ్చు కదా, అడుక్కోవడానికి ఎందుకు వచ్చాడు తిట్టింది ఆమె. ఆయన ఏమి టెన్షన్ వల్ల నీలాగా నాలాగా ఆయన ఏమన్నాడంటే, అమ్మ ఒక మాట, ఇప్పుడు మీరు భిక్ష తీసుకొచ్చినారు కదా, నాకు వద్దు, నేను స్వీకరించను అంటే ఏం చేస్తారని అడిగాడు. స్వీకరించను అంటే ఇంట్లో పట్టుకెళ్తా అన్నది ఆమె. తమరి తిట్లు కూడా నేను స్వీకరించనమ్మా అని వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. 2500 ఏళ్ళనాడు ఈ సమాజంలో మనకు ఒక దారి చూపించినాడు ఆయన. మాటలు మనిషిని హింసించలేవని. ఈ రోజు కూడా మనం నేర్చుకోకపోతే మీనింగ్ ఏంటి? వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. మాటలు మనిషిని హింసించలేవు. ఎవడైనా ఆత్మహత్య చేసుకుంటే ఆడి వలన చేసుకుని అనొద్దు, నీవే నీ ఎంత నువ్వు చేసుకున్నావు. ఎవడన్నా ఏడిపించాడు అంటున్నావు, వాడు ఏడిపించలా, నువ్వే ఏడ్చావు. బాధ కలిగింది పలానాడి వలన, కాదు నువ్వే బాధ కలిగించుకున్నావు. క్లాసులో ఉన్న 40 పిల్లల్ని ఒక టీచర్ తిట్టాడు, సరిగ్గా చదవడం లేదని. 39 మంది ఇళ్ళకెళ్ళారు, ఒకడు పోయి బావిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఎవరు కారణం? ఆత్మహత్య ప్రయత్నం చేసిన దానికి ఆ పిల్లవాడా టీచరా? టీచర్ తిట్టకూడదు, ఐ అగ్రీ.
కానీ తిడితే 39 మంది ఇళ్ళకి వెళ్ళారు, ఒక్కడే బావిలో దూకాడంటే కారణం ఎక్కడుంది? ఆ పిల్లవాడి పెంపకంలో ఉంది. ఆ పిల్లవాడిని అమ్మ నాన్నలకి పెంచడం చేత కాలేదు. ఇలాంటి ఎదురైతే లెక్క చేయకుండా బతకడం నేర్పించి ఉండాలి. ఆ పని చేయలేదు వాళ్ళు. అంత సెన్సిటివ్గా పెంచినారు. ఒకసారి తిట్టగానే పోయి బావిలో దూకాడు. కానీ ఈ సమాజంలో టీచర్ని తప్పుడతారు, టీచర్ మీద కేసు పెడతారు, ఆత్మహత్యా ప్రయత్నం చేసినందుకు ఈ టీచర్ని జైల్లో పెడతారు. కరెక్టేనా? మీరు ఆలోచించాలి. పిల్లవాళ్ళని పెంచడం చేతగాని తల్లిదండ్రులున్న సమాజం పిల్లల్ని ఎటు పెంచాలో నేర్చుకోకుండా టీచర్లు జైల్లో పెడతానంటది. ఈ సమాజానికి పాఠం చెప్పాలి, మనం పరిపాలించేటోళ్ళకి పాఠాలు చెప్పాలి. పిల్లల్ని మరీ సున్నితంగా పెంచకూడదు. జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఎదుర్కోవడం నేర్పాల. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే సెల్ ఫోన్ కొనిచ్చడం కాదు, మోటార్ సైకిల్ అడగగానే కొనిచ్చడం కాదు. ప్రేమ అంటే తన పిల్లలు వాళ్ళ జీవితాల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా సొంతంగా ఎదుర్కొని నిలబట్టడం నేర్పడమే. ఇది నేను మీకే ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఇంకో 10 ఏళ్ళకి మీకు పిల్లలు తయారవుతారు. వాళ్ళు పెంచడం ముందే నేర్చుకున్న తర్వాత పిల్లల్ని కనండి. పిల్లల్ని పెంచడం చేత కాకుండా పిల్లల్ని కనద్దు. బిడ్డల శిక్షణ అన్న అద్భుతమైన పుస్తకం గుడిపాటి వెంకటచలం అనే రచయిత రాశాడు. ఆయన చెప్పిన మాటలు వినండి. పిల్లలు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని భూమి మీదకి మీరు తెచ్చారు. వాళ్ళ ఎడల మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. పిల్లల్ని పెంచడం నేర్చుకున్నాకనే మీరు పిల్లల్ని కనాలి. పిల్లల్ని కనడానికి శిక్షణ అక్కర్లేదు. పెళ్లి చేసి మీరు భార్యాభర్తలు ముద్రేసి వదిలేస్తే వాళ్ళే కంటారు. పిల్లల్ని పెంచడానికి శిక్షణ కావాలా? పిల్లల్ని పెంచడం చేతగాని వాళ్ళందరూ కనడం మొదలుపెట్టారని రాశాడు. ఎంత కరెక్ట్గా రాశాడు. రాసి ఎంతకాలమే తెలుసా? 90 ఏళ్ళు అయింది. ఇప్పటికి కూడా పిల్లల్ని పెంచడం చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. నేర్పించాలా. అది మీకు పెళ్లి చేసుకోవాలని కోరుకున్నప్పుడు నాలాంటి వాళ్ళని అడగండి, క్లాస్ పెట్టి నేర్పిస్తాం పెంచేదట్ట పిల్లలని. ఇక మీకు నేర్పించాల్సింది చాలా ఉన్నాయి. జీవితంలో భాగస్వామిని ఎంచుకోవడం ఎలా, ఆ సబ్జెక్ట్ అర్జెంట్ మీకు, అది కూడా నేర్పిస్తాం మేము. భాగస్వామిని ఎంపిక చేసుకొని పెళ్లి చేసుకున్నాక పెళ్లి చేసుకుంటారో సహజీవనం చేస్తారో మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. అగాధాలు లేకుండా బతికేది ఎలా? 2వ పాయింట్ అది. 3వ పాయింట్, అగాధాలు ఎదురైతే సామరస్యంగా పరిష్కరించుకోవడం ఎలా? 4వ పాయింట్, పరిష్కారం కాకపోతే స్మూత్గా విడిపోవడం ఎలా? ఇవన్నీ నేర్పిస్తాం మేము. మీకు ఎవరికి కావాలంటే వాళ్ళ సబ్జెక్ట్ ఎంపిక చేసుకోండి, నేను మళ్ళా వచ్చినప్పుడు నేర్పిస్తాను. 4 పాయింట్లు ఉన్నాయి అక్కడ. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ఎలా, సఖ్యంగా జీవించడం ఎలా, తగాదాలు వస్తే పరిష్కరించుకునేది ఎలా, స్మూత్గా. పరిష్కారం కాకపోతే ఇబ్బంది లేకుండా విడిపోవడం ఎలా? ఇవన్నీ మీకు అవసరమైన సబ్జెక్టులు. మీ ఉపాధ్యాయులకి అవసరం లే, వాళ్ళు ఇప్పటికే అడ్జస్ట్ అయిపోయినారు. వీటిలో ఎక్కడో ఒక లెవెల్లో అడ్జస్ట్ అయిపోయినారు, వాళ్ళకేం గొడవక్కర్లా. మీరు ఈ సిస్టంలోకి ఎంటర్ కాబోయే ముందు ఇవన్నీ నేర్చుకోవడం మంచిదనేది నా అభిప్రాయం. కాబట్టి మాటలు మనిషిని హింసించలేవు. మనం అనుమతిస్తే హింస జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇది 2వ సూత్రం. ఇక 3వ సూత్రం చెప్తున్నా. మిమ్మల్ని ఎవరైనా తప్పుపడితే, విమర్శిస్తే వెంటనే తిరగబడి జవాబు చెప్పొద్దు. ఆగండి ఒక నిమిషం. ఆ వ్యక్తి మిమ్మల్ని తప్పుపట్టినటువంటి విషయం మీకు ప్రాపర్గా అర్థమైందో లేదో చూసుకోండి. అర్థమైతే ఆ తప్పు చేశానని నీకు అనిపిస్తే ఒప్పుకో, విడగొత్తది, సమస్య లేదు. ఇక నువ్వు ఈ తప్పు చేసావని అంటే వెంటనే ఒప్పుకో, ఎండ్ అయిపోతుంది ఇష్యూ. తప్పు చేయలేదనిపిస్తే నేను ఈ తప్పు చేయలేదను, ఇంకేం జవాబు చెప్పదు.
మరలా రెట్టిస్తాడు అవతల వ్యక్తి. నువ్వు చేసావంటుంటే చేయలేదంటమేంది అని అంటాడు. వాడికి బీపీ పెరగాల్సిందే కానీ నీకు పెరగకూడదు. నువ్వు మళ్ళీ కాముకంటే నీకు తప్పు చేయలే. వాడికి ఇంకా 10 పెరిగింది బీపీ, అరుస్తున్నాడు. నువ్వు కాముగా జవాబు చెప్పు. నువ్వు ఎవరినైనా తప్పు పట్టాల్సి వస్తే ఒక స్నేహితుడికి సలహా ఇచ్చినట్టు ఉండాలి, రియాక్ట్ కాకూడదు. స్థితప్రజ్ఞత అంటారు దీన్ని. శ్రీకృష్ణుడికి లక్షణం ఉందని చెప్తారు. మనం కూడా సంపాదించుకోవచ్చు, ఏం కష్టమేం కాదు. స్థితప్రజ్ఞత ఎవడైనా సంపాదించుకోవచ్చు. నాకు ఎదురైన అనుభవం మీకు చెప్తా. నేను నెల్లూరులో వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళాను 1975లో, 1975. నా సీనియర్ డాక్టర్ ఒక నన్ను పిలిచి పక్కనే కూర్చోమని చెప్పి, ఫలానా సందర్భంలో నువ్వు ఒక తప్పు చేసావని నాతో మాట్లాడాడు. నేను నిజంగా చేయలే, మెదలకుండా కూర్చున్నా. అర్ధగంట ఉపన్యాసం ఇచ్చాడు నాకు ఆయన, వింటా ఉన్నా. అర్ధగంట అయినాక ఇంతకు ఏమంటావు అన్నాడు. అర్ధగంట సేపు నాకు మాట్లాడే అవకాశం రాలే. సార్ మీరు చెప్పిన ఆ సందర్భంలో నేను అక్కడ లేను సార్ అన్నా. ఇప్పుడు అర్ధగంట మాట్లాడింది ఆయనకి వేస్ట్ అయిందా లేదా? లేదు సార్ నేను అన్నా. మరి చెప్పాలి కదా ఈ మాట నువ్వు అని కొంచెం బీపీ పెంచుకొని అరిచాడు. మీరు మాట్లాడడం ఆపేసినాక చెప్తామనుకొని కూర్చున్నా సార్ అన్న. మళ్ళీ రెండోసారి ఓడిపోయినాడు ఆయన. సీనియరా జూనియరా కాదు, నీకు మెథడ్ తెలిస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ మెథడ్ నేర్చుకోండి. ఇక్కడ స్నేహం గురించి 2 మాటలు చెప్పి నేను సబ్జెక్టులోకి వస్తా. వాళ్ళ సబ్జెక్టులోకి. స్నేహం అంటే 3 పాయింట్లు ఉండాలి. మొదటిది, ఒక స్నేహితుడితో స్నేహితురాలతో మీరు ఎవరు మాట్లాడినా ఆ సంభాషణ మీ ఇద్దరి మధ్య ఉండాలి. థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళకూడదు. ఫండమెంటల్ రూల్ అది. అండ్యూగా సందర్భం లేకుండా మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ 3వ వ్యక్తి దగ్గరికి పోనేకూడదు. రెండవ సూత్రం, మీ స్నేహితులకి కష్టం ఏదైనా వస్తే ఈ కష్టాన్ని తొలగించే శక్తి నీకు లేకపోయినా నువ్వు స్నేహితుల పక్కన ఉండాలి. నేను నీకు ఉన్నానే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. 1 లక్ష రూపాయలు డబ్బులు కావాలి వాడికి, రూపాయి కూడా ఇవ్వలేవు, కానీ నువ్వు పక్కన ఉండాలి. నేను డబ్బులు ఇవ్వలేను, కానీ నీ బాధను పంచుకుంటానికి నేను ఉన్నానే భరోసా ఇవ్వాలి. 3వది అతి ముఖ్యమైనది, చాలామందికి సాధ్యం కాంది. నీ స్నేహితుడు లేదా నీ స్నేహితురాలు తప్పు చేస్తున్నారు అనిపిస్తే, తప్పు చేసినా లేదా చేస్తున్నారని నీకు అనిపించినా నువ్వు ఓపెన్గా చెప్పాలి. మనకెందుకులే అని అనుకుంటే స్నేహమే కాదు అది. నువ్వు ఓపెన్గా చెప్పిన దాన్ని ఆ స్నేహితులు అర్థం చేసుకుంటారు లేదో నీకు అనవసరం, నువ్వు చెప్పాలంతే. ఈ 3 సూత్రాలు లేకుండా స్నేహం అనేది ఉండదు. ఇటువంటి స్నేహాలు పెంచుకోవాలి. ఎవరైనా స్నేహంలో ఉన్నటువంటి మాటలను బయట మాట్లాడితే మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. నీకున్న కండిషన్ ఏదో, నువ్వు బయట మాట్లాడకూడదు. నువ్వు బయట మాట్లాడావు, అవసరమైతే స్నేహం కట్ చేసుకోవడమే. 2 స్నేహితులు ఉంటారు, ఏ అండ్ బి. సి అనేవాడితో ఇద్దరికి స్నేహం ఉంది, మధ్యలో బి అనేవాడికి సితో చెడిపోయింది, స్నేహం చెడిపోయింది. అప్పుడు ఆ బి అనేవాడు ఏని అడుగుతున్నాడు, నాకు సి అనేవాడితో చెడిపోయింది స్నేహం, నువ్వు కూడా స్నేహం చేయగాకన్నాడు. ఆ మాటను వినక్కర్లా. ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో మానేయాలో నీ ఇండిపెండెన్స్కి సంబంధించిన విషయం. ఓకే, ఇవి కొన్ని సూత్రాలు చెప్పా. కాలేజ్ పైనుంచి ఒక స్టోను వుడ్ మట్టి ముద్దని కింద పడేసి ఫస్ట్ ఏది కింద ల్యాండ్ని టచ్ అవుతుంది. ఇంత ఇనుప ముద్ద, ఇంతే సైజు ఉండే రాయి, ఇంతే సైజు ఉండే చెక్క ముక్కని మూడింటిని ఒకేసారి 3 అంతస్తుల భవనం మీద నుంచి వదిలితే ఏది మొట్టమొదట నేలను తగులుతుంది అని అడిగా. స్టోన్ తగులుతుంది అన్నాడు ఈ అబ్బాయి. మీరేమైనా మారుస్తారా? స్టోనేనా మీది కూడా లెక్క? మీరు ఎవరైనా మారుస్తారా ఈ స్టేట్మెంట్ని? ఈ స్టేట్మెంట్ ఎవరైనా మారుస్తారా? ఓపెన్ టు హౌస్. ఏం చెప్పిన ఆన్సర్ తప్పు.
తప్పనగానే ఆయన మార్చేసినాడు ఆన్సర్. ఇనుప ముద్ద పడుతుంది అన్నాడు, అది తప్పే. ఇప్పుడు చెప్పు, ఇంకా మిగిలింది కొయ్యే. ముందు కొయ్య తగులుతుంది నేల అన్నాడు, అది కూడా తప్పే. అన్నీ ఒకేసారి తగులుతాయి. ఇది కనిపెట్టింది ఎవరో తెలుసా? 450 ఏళ్ళ నాడు గలీలియో కనుక్కున్నాడు దీన్ని. ఇది ఇంజనీరింగ్ క్వశ్చన్ అని చెప్పాను నేను. 3 ఒకేసారి నేల మీద పడతాయి. ఆ పడే వేగానికి సంబంధించిన సూత్రం చెప్పిన ఆయన ఎవరో? న్యూటన్. 400 ఇయర్స్ అయింది. 32 feet per second స్క్వేర్ ఆ యాక్సిలరేషన్తో పడుతుంది. ఏ వస్తువును వదిలినా అన్నీ ఒకేసారి నేలను తగులుతాయి. అది ఆన్సర్. కాబట్టి మిత్రులారా, మీరు రేపు పొద్దున ఎంప్లాయర్ కావాలని కోరుతున్నావు కదా, ఈ కోరిక మంచిదే. ఇట్లాంటి విషయాలు తెలుసుకుని ఎంప్లాయర్గా, లేకపోతే నీ ఎంప్లాయీసే నీకు బొంద పెడతారు. జాగ్రత్త. నాలెడ్జ్ ఈజ్ పవర్. కాబట్టి నాలెడ్జ్ మనకు ఉండాలి. కూర్చో, నూరమ్మ, నీ ప్రశ్న ఏంటి? అతను ఆ విధంగా బంగారాన్ని డబుల్ చేయగలడా లేదా? రైట్. చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఇచ్చింది అమ్మాయి. బంగారాన్ని పాతిపెట్టి మంత్రం వేస్తే డబల్ కావచ్చు కాకపోవచ్చు అన్నదామే. కావచ్చు కాకపోవచ్చు ఒకటే ఆన్సర్ చెప్పాలని అక్కడ 2 ఆన్సర్లు లేవు. మీరు చదువుకున్న చదువులోనే దీని సూత్రం ఉంది. ఎవరు గుర్తుపడతారు దాన్ని? బంగారాన్ని గొయ్యి తీసి పాతిపెట్టి మంత్రం వేస్తే డబల్ అవుతుంది కాదు, రాదు. మీరు నేర్చుకున్న ఒక సూత్రం ప్రకారం రాదు. ఆ సూత్రం పేరు ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం. మ్యాటర్ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. నువ్వు మంత్రం కాదు కదా, తలకిందులు తపస్సు చేయి, బంగారం డబుల్ అయ్యే సమస్య లేదు. వాడు అబద్ధం ఆడుతున్నాడు, నిన్ను మోసం చేయడానికి వచ్చాడని నువ్వు ఆ సూత్రం ప్రకారం కంక్లూడ్ చేయొచ్చు. కావచ్చు కాకపోవచ్చు అని చెప్పకూడదు. కాదంతే, అంత పవర్ఫుల్ సూత్రం అది. లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్లో మొదటి సూత్రం అది. ఎనర్జీ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. మ్యాటర్ కెన్ నేదర్ బి క్రియేటెడ్ ఆర్ నార్ డెస్ట్రాయిడ్. మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు ఒకటే. ఉన్నదేదో దాని యొక్క 2 వ్యక్తీకరణలవి. ఈ యూనివర్స్ మొత్తము మ్యాటర్ అండ్ ఎనర్జీ తప్ప ఇంకోటి నేనే లేదు. ఈ యూనివర్స్ సైజ్ చాలా పెద్దది. ఈ చివరి నుంచి ఆ చివరికి 10,000 కోట్ల కాంతి సంవత్సరాలు దీని వ్యాసం. కాంతి సంవత్సరం అంటే కాంతి సెకండ్కి ఎంత వేగం? సెకండ్కి ఎంత వేగంతో కాంతి ప్రయాణం చేస్తుంది? కాంతి యొక్క వేగం సెకండ్కి ఎంత ఈ పాప చెప్తుంది. నీకు ఎందుకు గుర్తులేదో నేను చెప్తా. చదువుకున్నారు మీరంతా, పరీక్షలు రాసినాక మర్చిపోయినారు. నెక్స్ట్ పరీక్షకు రెడీ అయినారు, పాత పరీక్ష పోయింది. ఈ విద్యా విధానం నేర్చుకోవడం, కంఠస్థం పెట్టడం, పరీక్షల్లో కక్కడం నేర్పిస్తుంది. జీవితం కోసం ఏమీ నేర్పదు. అందుకని ఈ అమ్మాయి మర్చిపోయింది కాంతి వేగం ఎంత అని చెప్పటంలా. కాంతి వేగం సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు. నేను నీలాగే స్కూల్లో చదువుకున్నా. నేను ఎందుకు గుర్తుపెట్టుకున్నా? నేను జీవితం కోసం చదువుకున్నా, ఈ అమ్మాయి పరీక్ష కోసం చదువుకున్నా. నేను ఒక్కదాన్ని తప్పట్టం లేదు తల్లి. విద్యా విధానం ఇంత దరిద్రంగా ఉంది. ఇంత దరిద్రంగా విద్యా విధానం ఉంది కాబట్టి మన కాలేజీల్లో తయారయ్యే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంతర్జాతీయ స్టాండర్డ్స్లో 5 to 10% సరిపోతున్నారు. మిగతా వాళ్ళ స్టాండర్డ్స్ లేరు అని ప్రపంచవ్యాప్తంగా అంటున్నారు. ఎట్లా మనం ప్రపంచానికి లీడర్స్ అవుతాం చెప్పండి? కసి రావాలా మీకు? కసి. 599 మార్కులు ఇచ్చిన ఒక అమ్మాయికి 10th క్లాసులో లాస్ట్ ఇయర్ 600కి 599 ఇందిరా. మా జీవితంలో మేము ఎరగమిట్టాడు మార్కులు. నాకు ఎస్ఎస్ఎల్సిలో 1967లో 600కి 484 వచ్చాక అయిపోయింది నా పని. నేను యూనివర్సిటీ ఫస్ట్ అప్పుడు 5 జిల్లాలకి ఫస్ట్ వచ్చింది నాకు. అయితే 484, ఇప్పుడు 599 ఇస్తున్నారు. ఆ అమ్మాయి మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇంటర్మీడియట్లో. అక్కడ కూడా ఫస్ట్ రావాలని వెంటబడరా? 10th క్లాస్ సబ్జెక్ట్ టోటల్గా మర్చిపోతుంది అమ్మాయి. ఇంటర్మీడియట్ పూర్తయినాక ఆ అమ్మాయికి 10th క్లాస్ పరీక్ష మళ్ళా పెడితే గ్యారెంటీకి ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మర్చిపోయింది.
జీవితంలో పనికొచ్చేవాటి పర్మనెంట్ గుర్తుంచుకోవాలా, మర్చిపోకూడదు. కాంతి యొక్క వేగం 3 లక్షల కిలోమీటర్ల చొప్పున సెకండ్ కాదు, నిమిషం కాదు, గంట కాదు, రోజు కాదు, సంవత్సరం పరిగెత్తాలి. అది కాంతి సంవత్సరం. అట్లాంటి 10,000 కోట్ల కాంతి సంవత్సరాలు సైజు ఉండి విశ్వం మొత్తంలో మ్యాటర్ అండ్ ఎనర్జీ తప్ప ఇంకేమీ లేవు. మ్యాటర్ అండ్ ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఆ సూత్రం ప్రకారం బంగారాన్ని డబుల్ చేస్తాను ఎవడన్నా మీ ఇంటికి వస్తే ఇటు దొంగ మోసగాడు పట్టుకొని తనండి అక్కనేవాడిని. మీ గుత్తి పక్కన 20 కిలోమీటర్ల దూరంలో ఒక అతను ఇట్లా రోడ్డు వస్తే ఇంట్లో బంగారం అంతా పాతి పెడితే తెల్లారాక మొత్తం ఎత్తుకొని పోయి అక్కడ గులకరాలు పెట్టిపోయినాడు. ఈ సూత్రం తెలిసిన మనం జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి. ఏం ప్రిన్సిపల్స్ ఆధారంగా రైలు కింద పడకుండా ఉంటుంది? ఈజ్ ఇట్ గ్రావిటీ? ఈజ్ ఇట్ మ్యాగ్నెటిజం? ఈజ్ ఇట్ ఫ్రిక్షన్? ఏంటి అక్కడ ఉన్న ప్రిన్సిపల్? అవి ఏమి లేకపోయినా కింద పడుతుంది అన్నావు. అటు చెప్తే ఏమర్థమవుతుంది? గ్రావిటీనా? మీరు ఎవరైనా మారుస్తారా ఆయన స్టేట్మెంట్ని? గ్రావిటీ వలన రైలు కింద పడకుండా పోతుంది అంటున్నాడు ఆయన. బస్సు పూర్తిగా ఆగక ముందే ఎగిరి దూకితే ముందుకు పెడతావా, వెనక్కి పెడతావా, అక్కడే నిలబెడతావా? దిస్ అగైన్ ఫిజిక్స్కి సంబంధించిన ప్రశ్న. మీ సబ్జెక్టే. 3 ఛాయిస్లు ఉన్నాయి నీకు: ముందుకు పడడం, వెనక్కి పడటం, నిలబడడం. బస్సు పూర్తిగా ఆగల, ఇంక 15 కిలోమీటర్ల వేగంతో పోతుంది, ఎగిరి దూకినాం. ముందుకు పోయి పడతావా, వెనక్కి పడతావా, నిలబెడతావా? బస్సులోంచి కిందకు దూకావు, బస్సు పోతుంది అట్లే, నువ్వు ఎగిరి దూకావు. ముందు వైపుకి పడతావా అంటే బస్సు పోయే వైపు పడతావా, బస్సు పోయేదానికి రివర్స్ డైరెక్షన్లో పడిపోతావా, అక్కడ నిలబడతావా? వెనక్కి పడిపోతాడు. కూర్చో. దీనికి ఆన్సర్ కనిపెట్టింది న్యూటన్. 400 ఇయర్స్ అయింది కనిపెట్టి. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్లో రైలు పూర్తిగా ఆగక ముందే టీ క్యాన్ సంఖకు తగిలించుకొని మనుషులు దూకుతూ ఉంటారు, చూసారా? వాడు రైలు పోయే పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తున్నాడు? అక్కడేగా నిలబడితే ముందుకు పడిపోతాడు, అందుకని ముందుకు పరిగెత్తాడు. ఈ అబ్బాయి వెనక్కి పడతాడో చెప్పాడు. మిమ్మల్ని తప్పు పట్టడానికి ఈ ప్రశ్నలు నేను వేయలా, మిమ్మల్ని ఆలోచింపజేయడానికి వేసా నేను. ముందుకు పరిగెత్తాడు, అక్కడే నిలబడితే ముందుకు పడిపోతాడు. ఎందుకంటే బస్సులో ప్రయాణం చేసేటప్పుడు నీ శరీరానికి బస్సు వేగం వస్తుంది, నీ శరీరం మొత్తం బస్సు వేగం వస్తుంది. బస్సు పూర్తిగా ఆగకముందే ఎగిరి దూకేటప్పటికి నీ శరీరానికి బస్సు వేగం ఉంటుంది, నీ కాళ్ళ వేగం 0 అవుతుంది. అందుకని నువ్వు ముందుకు పడిపోతావు. ఇది న్యూటన్ కనుక్కున్న థియరీస్ ఆఫ్ ఫోర్స్లో వస్తుంది. ఆయన మూమెంట్కి సంబంధించిన సూత్రాలు చెప్పిందంటే నువ్వరమ్మ నీ ప్రశ్న చెప్పినాక మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి కష్టాలు ఏంటి? ఫ్యామిలీకి టైం ఇవ్వడంలా, రైట్? గుడ్. డిప్రెషనా? డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఓకే, నువ్వు పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీ నీకు లేటెస్ట్ మోడల్ యాపిల్ డెస్క్టాప్ ఇచ్చింది లేదా ల్యాప్టాప్ ఇచ్చింది. నీ మీద ప్రేమతో ఇచ్చిందా? ఎందుకు ఇచ్చింది? ఆఫీసులో పనిని నీ ఇంటికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇచ్చింది, నీ మీద ప్రేమతో ఇవ్వాల. ఇప్పుడు ఐటీ పీపుల్ క్యాంపస్లో సెలక్షన్స్ అవుతున్నాయి, పెద్ద ప్యాకేజీ అని ఆనందపడుతున్నారు. మిత్రులారా, కరోనా వచ్చినాక ఆఫీసులు మూతేసి ఇంట్లో పనిచేయండి అన్నారు. నీకు లేటెస్ట్ మోడల్ యాపిల్ ఇచ్చారు. నా బంధువు ఒకడు బెంగళూరులో ఉన్నాడు, ఎంత ప్రేమతో నాకు ఇచ్చాడు చూడన్నాడు. ప్రేమ కాదురా నీ బొంద, నేను ఇంటి దగ్గర పనిచేయమని ఇచ్చారా అని చెప్పాను నేను. నీ సొంత టైం లేకుండా నీ ఇంట్లోకి ఆఫీస్ వచ్చి కూర్చుంది. అందరికంటే పెద్ద దోపిడీదారులో ఈ భూమి మీద ఐటీ కంపెనీ యజమానులు. ఐఎమ్ గివింగ్ ద స్టేట్మెంట్. ఏ ఫ్యాక్టరీలో పనిచేసినా అక్కడ 8 గంటలు పనిచేస్తే చాలు. ఏ కన్స్ట్రక్షన్లో పనిచేసినా 6 నుంచి 8 గంటలు పనిచేస్తే చాలు. ఐటీలో పనిచేస్తే ఇంటికి వచ్చి కూడా పనిచేయాలి. దోపిడీదారులలో నువ్వు కంపెనీ మారితే ల్యాప్టాప్ కూడా వెనుక్కుంటున్నాడు, నీకేమి ఇయ్యడు. నీకు ఇంక సొంత లైఫ్ లేదు.
నీ పిల్లలు లేదు, పిల్లలు లేదు, మొత్తం ఇంట్లో రూములో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకుని ఆడి పని చేస్తూ ఉండాలా. వాడికి ఆఫీసులో కరెంటు బిల్లు మిగులుతుంది, నిన్ను ఆఫీసుకు తీసుకెళ్ళడానికి అయ్యే క్యాబ్ ఖర్చు మిగులుతుంది, ఆఫీసులో అందరూ చేరితే గాసిప్స్ చేసుకుంటారు, ఆ టైం మిగులుతుంది, టార్గెట్లు మొత్తం ఇంటి దగ్గర ఫినిష్ చేయమంటారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ వచ్చింది. భార్య ఒక టైము, భర్త ఒక టైం పని చేస్తే పిల్లలు కూడా పుట్టరు. వాళ్ళకి టెన్షన్ పెరిగితే మగపిల్లలకి స్పెర్మ కౌంట్ తగ్గిపోయి వంధ్యత్వం వస్తూ ఉంది, సంతాన సాఫల్య కేంద్రాలు పెరుగుతూ ఉన్నాయి మీ ఐటీ వాళ్ళ వల్ల. మీకు పిల్లలు పుట్టడం ఈ మధ్య కొత్తది వచ్చింది, డింక్, దాని పేరు డ్యూయల్ ఇన్కమ్ నో చిల్డ్రన్. ఇద్దరు సంపాదించాలి, మొగుడు పిల్లల్ని కనకూడదు. ఎందుకని? బిడ్డను పెంచాలంటే 2 కోట్లు అవుతుంది, అందుకని మీరు 2 కోట్లు సంపాదించుకునే పిల్లల్ని కంటామంటున్నారు. ఎక్కువ వయసు 14 ఏళ్ళకి వస్తే మరి 18 ఏళ్ళకి పెళ్ళి, 21 ఏళ్ళకి పెళ్ళి పోయి 30 ఏళ్ళకి పెళ్ళిళ్ళు ఇస్తుంది. 30 ఏళ్ళు దాటినాక పుట్టబోయే పిల్లలకి అంగవైకల్యాలు వస్తాయి. ఆ లోపలే కణాలు కందలుచుకుంటే, వద్దనుకుంటే మీ ఇష్టం, ఊరుకోండి. ఇప్పటికే ప్రపంచ జనాభా మస్తుగా ఉంది, మీరు కనకపోతే కొంపలే మునగవు. అట్లా నిర్ణయం తీసుకుంటే మీ ఇష్టం, కానీ కందలుచుకుంటే 30-35 కంటే దాటకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎల్డర్లీ ప్రేమి ప్రమాదం. కానీ ఈరోజు డింక్ అనే కపుల్స్ వచ్చినారు, డ్యూయల్ ఇన్కమ్ నో చిల్డ్రన్. ఇదంతా ఈ ఐటీ వల్ల వచ్చిందే. ఐటీ వల్ల జనానికి ఎంత మేలు జరిగిందో కానీ అందులో పనిచేసే వాళ్ళకి మాత్రం వృత్తి రుగ్మతులు, ఆక్యుపేషన్ హజార్డ్స్ వచ్చినాయి. అంత ప్రమాదకరమైన స్థితిలో పడబోతున్నారు. మీరు ప్యాకేజ్ చూసి మాత్రం ఆనందపడగాకు, పని పరిస్థితులు చూడండి. ఆఫీస్కి వెళ్ళకపోతే సోషలైజేషన్ ఉండదు. ఇంట్లో కూర్చుంటే ఎప్పుడు ఆ పిల్లలే కనపడతా ఉంటారు, ఆ భార్య కనపడతా ఉంటారు, ఆ మొగుడే కనపడతా ఉంటాడు. కరోనాప్పుడు చూసినారు కదా, భార్య భర్తలు తగాదాలు ఇంత పెరిగినాయి. ఏదో 5-6 గంటలన్నా కనపడకుండా ఆఫీసుకు తగలబడితే ఒక రకంగా ఉండేది. 24 గంటలు ఇంట్లో పడి ఉంటే మొగుళ్ళందరూ పని బాట చేయకుండా తినడం మొదలుపెట్టినారు. పిల్లల మీద పడి ఏంది నీ వంట ఇట్టుండదని కామెంట్ చేయడం మొదలుపెట్టినారు భర్తలు. కరోనా లాక్డౌన్ పీరియడ్లో భర్తలు అప్పటి కనపడని లోపాలన్నీ కనపడటం మొదలుపెట్టి ఈమెకి. అది కరోనా లాక్డౌన్. గృహ హింస పెరిగింది, స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. ఐటీ వాళ్ళకి అన్నీ వస్తాయి, ఏం తక్కువ లేకుండా. ప్యాకేజ్ చూసి ముచ్చటపడకండి. మిమ్మల్ని దోచుకోవడానికి కొనుక్కున్న ఐటీ యజమానుల కథ మీరు పట్టాలా. ఈరోజు ఐటీ లాంటివి పెరిగి 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 నదులను మింగినారు, భూమిని మింగినారు, ఆకాశాన్ని మింగినారు, చెట్లను మింగినారు. జనానికి జీవితమే లేకుండా చేస్తున్నారు. మొత్తం ప్రకృతిని విధ్వంసం చేసినారు. 2 లక్షల ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసాన్ని 100 ఏళ్ళలో చేసినారు. భూమి వేడెక్కడం మొదలెట్టింది. వీళ్ళందరూ పని కట్టుకొని గ్రహం పోతారట, చంద్రుడి దగ్గరికి పోతారట, మనల్ని ఇక్కడే వదిలేసి. మొత్తం భూమిని నాశనం చేసి అంగారగ్రహం పోతావు, చంద్రగ్రహం పోతావా? మమ్మల్ని ఇక్కడ వదిలేసి ఈ భూమిని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయవా? అంత దుర్మార్గమైన మనస్తత్వాలు ఈరోజు ఇచ్చినాక డూ యూ వాంట్ టు బి సైలెంట్? నేను సైలెంట్గా ఉండదలుచుకోలేదు. నాకు 73 ఏళ్ళు, నేను సైలెంట్గా ఉండదలుచుకోలే. మీకు 23 ఏళ్ళు లేవు, మీరు సైలెంట్గా ఉంటారా? ఈ భూమి మీది మేము పోతాం తొందరగా. దీన్ని కాజేయడానికి మా తరము, మా తర్వాత తరము సిద్ధంగా ఉంటే ఎనీబడి కెన్ డూ మిరకిల్స్. నేను ఒక చిన్నది మీకు ఇంట్రడ్యూస్ చేసి వెళ్తా. ఇది హెర్నియా ఆపరేషన్లో చేసే వల. ఇది 1995లో దీన్ని నేనే డిజైన్ చేశాను. ఈ వల మెష్ ఇది 30 సెంటీమీటర్స్ ఇంటూ 30 సెంటీమీటర్స్ ఉంటుంది. జాన్సన్ కంపెనీ, అమెరికాది. 16,000కి అమ్ముతారు ఈ సైజు. దీనికి నాకేం ఖర్చు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకు రూపాయి ఖర్చు అయింది, 1 రూపీ. నేను ఇప్పుడు ఎవరు అడిగినా ఫ్రీగా ఇవ్వగలను. మా పేషెంట్లకి ఇది ఇప్పటికి 10,000 మందికి వాడా నేను హెర్నియా ఆపరేషన్. నేను దీన్ని అమ్ముతా, ఎవరైనా అడిగితే 400కి అమ్ముతా, 16,000 దాన్ని.
నా పేషెంట్లకు ఫ్రీ. నేను ఒక మామూలు మనిషిని. నేను ఆపరేషన్ చేయడానికి వల్ల నేను కనిపెట్టగా సాధ్యం కాదు. మీకు ఎందుకు సాధ్యం కాదు? మీకు కసి ఉండాలంటే. నేను ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి, ఎంప్లాయీ కాదు, ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనే కసి మీకుంటే మిమ్మల్ని ఆపగలిగేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు. ఇట్లాంటివి నేను దాదాపు 50 కనుక్కున్నా. మా డాక్టర్లకు నేర్పిస్తూ ఉంటాను నేను. ఎక్కడ ఇది దోమతెర, ఇది నైలాన్ దోమతెర అనే ఉద్దేశంతో కొనుక్కొచ్చేది పాలిప్రొపిలీన్. ఇది మెటీరియల్ కరూర్ అనే గ్రామంలో తమిళనాడులో తయారు చేస్తారు. 5 ఎకరాల ఏరియాలో ఫ్యాక్టరీ ఉంది. నేను పోతే అక్కడికి కర్నూలు అడిగితే 45 రూపాయల మీటరు, అక్కడ పోయి అడిగితే 16 రూపాయలకి ఇచ్చారు. 1 మీటర్ 2 మీటర్లు ఇయ్యను, 100 మీటర్లు కొనుక్కోవాలంటే కొనుక్కొచ్చుకున్నా 100 మీటర్లు. ఈ దేశంలో 200 సెంటర్లు నా దగ్గర కొనుక్కెళ్తాయి. దీన్ని 400 రూపాయలు సైజు అమ్ముతారు. మహిళల్లో కొంతమందికి దగ్గినా, తుమ్మినా, బరువులు ఎత్తినా, నవ్వినా తెలియకుండా మూత్రం పడిపోతుంది. జబ్బది SUI అంటారు దాన్ని, స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. ఇదే మెష్ ఆ జబ్బు కావచ్చు. అది కనుక్కున్నా నేను. ఆ మెష్ని జాన్సన్ కంపెనీ గైనే కేర్ అనే పేరుతో 25,000కి అమ్ముతుంది. అడుగు సైజు ఉండి ఈ మెష్లో 12 వస్తాయి. అట్లాంటి అడుగు సైజు ఉండి మెష్ ఖరీదు నాకు ₹1 అయితే 12 వస్తే నాకు 8 పైసలు పడుతుంది. అది వాడు 25,000కి అమ్ముతాడు. దొంగలు వీళ్ళందరూ దేశాన్ని దోచుకోవడానికి రెడీ అయినారు. మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారండి, పరిశోధకులుగా మారండి. ఈ దేశాన్ని సమున్నతంగా ఈ ప్రపంచం నిలబెట్టండి. మీరు చేయగలరా పని? ఆ నమ్మకంతో మీకు ఈ మెసేజ్ ఇవ్వడానికి నేను వచ్చా. ఎప్పుడు వెనక్కి తగ్గొద్దు. ఇప్పుడు ఈ చిన్న చిన్న ప్రశ్నల్ని పిల్లలకి వేసినారంటే మీరు గుర్తుంచుకోండి, మనం పరీక్షల కోసం చదువుతున్నాం, జీవితం కోసం చదవాలా. రైలు పట్టాల మీద రైలు బండి కింద పడకుండా పోవడానికి 7 కారణాలు ఉన్నాయి. రైలు బండి చక్రానికి లోపల వైపు అంచు ఉంటుంది, ఇట్లా దాన్ని ఫ్లాంజ్ అంటారు. పట్టా నుంచి దారి కింద పడదు అంచున్నందువలన. నేను చెప్పేది వినడం కాదు, మీరు స్టేషన్కి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. చక్రం మధ్య ఇరుసు ఉంటుంది, ఫిక్స్ అయి ఉంటుంది, డిస్టెన్స్ మారదు. అది పట్టాకి మధ్య డిస్టెన్స్ మారదు. 3 పాయింట్లు పట్టాల మధ్య డిస్టెన్స్ మారకుండా ఫిక్స్ చేసి ఉంటారు. చక్రం మధ్య డిస్టెన్స్ మారకుండా ఫిక్స్ చేసి ఉంటారు. చక్రానికి లోపల వైపు అంచు ఉంటుంది, జారిగా కింద పడదు. 3 చెప్పినా ఇంక 4 ఉన్నాయి. మీరు కనుక్కోండి, నేను చెప్పనయి. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో గూగుల్లోకి వెళ్ళి ChatGPTలోకి వెళ్ళి ఎత్తుకండి. మేము ఫ్యాగ్ అండ్ ఆఫ్ ది లైఫ్లో ఉండేవాళ్ళం. మేము ChatGPTని చదువుకుంటామంటే మీరు ఎందుకు చదవరు? మీకు ఛాలెంజ్ వదిలినాను నేను. రైలు పట్టాల మీద రైలు బండి కింద పడకుండా ఎట్లా పోతుందో మిగతా 4 కారణాలు మీరు చెప్పాలి నాకు. మీరు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపుతారనే దాన్ని బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది. ఛాలెంజెస్ లైఫ్లో ఎదురవుతాయి, తీసుకోవాలంటే అంతే, ఎదుర్కోవాలని నిలబడాలా. ప్రశాంతమైన జీవితం, ఎటువంటి టర్బులెన్సెస్ లేని జీవితం, ప్రశాంతంగా గడుపుదాం. సస్తావు అట్లే ప్రశాంతంగా గడిపిన వాళ్ళు ఈ ప్రపంచాన్ని నడపడం లేదో, ఛాలెంజెస్ తీసుకున్న వాళ్ళు నడిపినారు. యూ మస్ట్ బికమ్ వన్ అమాంగ్ దెమ్. ఐ యామ్ వన్ అమాంగ్ దెమ్. నాలాగా మీరు వన్ అమాంగ్ దెమ్గా మారండి. టేక్ థింగ్స్ ఎ ఛాలెంజ్. మంచిది నాన్న.